మిగిలిన వాళ్ళకి లేని అవమానాలు నీకే ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు. ఎంత అంటే నేల మట్టుకు. మిగిలిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నీకు మాత్రం ఘోరమైన అవమానాలు ఎదురవుతుంటాయి. మాటలు పడాల్సి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే నిటారుగా నిలిచిన రాను అడ్డంగా నేల మీద పడిపోయినట్టు ఉంటుంది నీకు ఆ ఫీలింగ్. నవ్వుకో, ఆ నిందలు భరించి చిరునవ్వు తలోంచి నవ్వుకో, అంతే. ఎంత తిట్లు తింటే అంత కిరీటు నీవో, ఎంత విమర్శింపబడితే అంత ధన్యుడో పో. మొత్తం నీకు ప్లస్ అయింది పో. ఇక్కడ అయింది, అక్కడ కూడా అయింది పో. కొంచెం ఓపిక పట్టు. యాడికి పోతారు అన్నోళ్ళందరూ జుట్లు పట్టుకురాడు. వారు శ్రమ పెట్టువారు, నిన్ను బాధించువారు, అవమానపరచు వారందరూ సిగ్గుపడి తలదించుకొని అభావులయ్యేటువంటి దినం వస్తుంది. కాబట్టి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వేదనామయమైన పరిస్థితుల్లో ఉన్నా, దేన్ని బట్టి కూడా నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే నీ భవిష్యత్తు నా యేసయ్య చేతుల్లో ఉంది. ఓకే, నువ్వు దేవుడు నాకు తోడై ఉన్నాడు, పరిస్థితులన్నిట్లో నాకు జయం వస్తుంది. నాకు కీడుగా నష్టంగా కనపడింది కూడా నాకు మేలుగా మారిద్ది. ఎలా మారిద్ది అని పక్కన వాళ్ళు అంటారు. కొద్దిగా ఆగితే కనపడిద్ది అని నువ్వు చెప్పు. స్తోత్రం. కొద్దిగా ఆగితే కనపడిద్ది, అర్థమైద్ది. అప్పటిదా కొంచెం తట్టుకోండి, కొంచెం ఓపు పట్టండి అని చెప్పండి. ఖచ్చితంగా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా పూర్తిగా దేవుని మీదే అనుకునేటట్టు కొన్నిసార్లు కావాలని మనల్ని ఒంటరితనానికి దేవుడు అప్పగిస్తాడు. కొన్నిసార్లు మనం ఎంతో ప్రేమించే వాళ్ళకి మనకి వివాదం వచ్చి విడిపోవటం కూడా అట్లా జరిగింది. మనకు అర్థం కాదు ఎందుకు ఇట్లా విడిపోయామని. అంతే. అందుకే చెప్తున్నా, నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి ప్రెజర్లో ఉన్నా, నీ మనసులో ఉన్న ఆ ఒత్తిడి నీ దేహాన్ని రోగగ్రస్తం చేసేదాన్ని మర్చిపోవద్దు. దానికి తావియొద్దు. అది నీకు అలా స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు వెంటనే నువ్వు ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తు, ఆయనకి విజ్ఞాపన చేయి, ఆయనకి తెలియజేయి. కాసేపు ఆయన పాదాల దగ్గర విశ్రమించు. నీ మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది, రిలాక్స్నెస్ వస్తుంది, నీ ముఖం తేజస్. ఇది మొదలు, ఈ సంవత్సరం ఇది మొదలు. ఇంకొంది, ఈ సంవత్సరం అంతా ఉంది కార్యాలు. కొట్టు, విశ్వాసంతో కొట్టు, కొట్టు. ఈ సంవత్సరం అంతా ఉంది. వాడికి ఆటే ఆట. ఎవడికి? లూసిఫర్ గాడికి. వాడు బాగా డిస్టర్బ్ చేశాడు నన్ను ఈ సంవత్సరం, బాగా కదిలిచ్చాడు అన్నాడు, బాగా రెచ్చగొట్టాడు.